ప్రస్తుతం మనతో పాటు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మహేశ్వర నియోజకవర్గ ఇన్ఛార్జ్ అందెల శ్రీరాములు యాదవ్ గారు ఉన్నారు. శ్రీరాములు గారు, అంటే చూసుకున్నట్టయితే ఈ రోజు కార్పొరేటర్ గా ఉండేసి లేకపోతే హైదరాబాద్ లో కలిపితే మీకే బెటర్ కదా, మంచి ఆలోచననే కదా. ఎందుకు ఆ డెవలప్మెంట్ అడ్డుకునే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ నేతలు చేస్తున్నారు? మా మహేశం కాన్సన్ ప్రాంతం గ్రామీణ ప్రాంతంలో ఉంది. ఈ రోజు హర్షగూడ అనే విలేజ్ సర్పంచ్ మున్నటి ఉంటే దాన్ని తీసుకొచ్చి జిహెచ్ఎంసీ కలిపితే ఏం తాంత్రం? గ్రామ పంచాయతీలను తీసుకొచ్చి మున్సిపాలిటీని తీసుకొచ్చి కార్పొరేషన్ తర్వాత డెవలప్ అయితే అప్పుడు మంచిగా డెవలప్ అయితే జిహెచ్ఎంసీలో కలపాలి. ఆదరబాదరగా కావాలని భూములు ఆడ ఉన్నాయని ఆ భూముల మీద కన్నేసి ఈ ప్రాంతాన్ని అంతా తీసుకొచ్చి హైదరాబాద్ కు దట్టగడితే ఇక్కడున్న హైదరాబాద్ ఇరికిరికైంది. ఇక్కడ ఉన్న వాళ్ళంతా తీసుకొచ్చి భారతీయ జనతా పార్టీ అక్కడ తీసుకొచ్చి డబుల్ బెడ్రూమ్ ఇస్తుంటే అడ్డుకుంటుంది. కాబట్టి దీన్ని జిహెచ్ఎంసీ కలపాలని ఒక ఆలోచనతో తీసుకొచ్చి అక్కడ కలపడం మేము ఒప్పుకోవలేము. దాంట్లో భాగంగా మేము గతంలో చాన్మార్ జోన్ లో కలుపుతున్న ఒప్పుకొని భారతీయ జనతా పార్టీ మేము ఆ రోజు ధర్నాలు చేస్తుంటే మా ప్రాంతంలో ఉన్న సబితా ఇంద్రారెడ్డి ఎమ్మెల్యే గారు ఆమె మీరు ధర్నాలు చేయదు, ఏం చేయదు, ఎవరు మాటలు నమ్మొద్దు, నేనున్నా ఏమి కాదని చెప్పిన సబితా ఇంద్రారెడ్డి ఏమైందని అడుగుతున్నాం. ఏం కాదని చెప్పి నువ్వు అసెంబ్లీలో మాట్లాడకుండా డైరెక్ట్ పోయి వాళ్ళతో లోపాయితర ఒప్పందం చేసుకుని ఇలా హైదరాబాద్ లో కల్పిస్తే కలిపిన తర్వాత ఇప్పుడు స్టార్ట్ అయింది మనకు హైదరాబాద్ సైబరాబాద్. అరే నీకు తెలివిందా తల్లి? సైబరాబాద్ కాదు, ఇది రంగారెడ్డి జిల్లా. రంగారెడ్డి జిల్లా పేరు మీద నీ భర్త ఎమ్మెల్యే అయ్యాడు, నీ భర్త మినిస్టర్ అయ్యాడు, నువ్వు ఎమ్మెల్యేలు అయినావు, నువ్వు మినిస్టర్ అయినావు. ఇలా రంగారెడ్డి జిల్లాను నాశనం చేయడం ఒకడు. ఎందుకంటే రేపు భవిష్యత్తుకి రాజకీయం లేదని తెలియంగానే దీన్ని నాశనం చేసుకోవాలనుకుంటాం. ఇది మంచి పద్ధతి కానీ భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఆల్రెడీ జీవో కూడా ఆల్మోస్ట్ పాస్ అయింది కదా, ఈ టైంలో ఏం చేస్తారు? ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? ఏ జీవో లేదు, ఏం లేదు, అని దొంగ లెక్కలు. దొంగ జీవో పాస్ అయితే ప్రజలు జీవో ఇస్తారు వాళ్ళకి. భారతీయ జనతా పార్టీ ఎంత గట్టిగా ఉందో మన మహేశంలో కాంగ్రెస్ కు టీఆర్ఎస్ కంటే ఎక్కువ సర్పంచ్ గెలిచినాం.